వెల్కమ్ బ్యాక్. బీఆర్కే భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. ఈరోజు ఇప్పుడు టోటల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సందర్భంలో కూడా వారు పూర్తిగా వైలేషన్ చేస్తూ ఉన్నారు. దీన్ని అందరి అధికార యంత్రాంగం ముందు కూడా చిప్ప చేతుల్లో పెట్టుకొని మా పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. వారి యొక్క ఓటర్లు ప్రభావితమయ్యే విధంగా, ఓటర్ని తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీనిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తా ఉన్నాను. డెఫినెట్గా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలా. మన్నే క్రిషాంగ్ గారిని ఎవరైతే అరెస్ట్ చేశారో దీన్ని మీకు తీవ్రంగా మరి వారు అరెస్ట్ చేశారా, నిర్బంధించినారా, ఎక్కడ తీసుకెళ్లారో సమానం చెప్పాలా. దానిపైన ఇమీడియట్గా స్టేట్మెంట్ రిలీజ్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వారిని ఈ రకంగా ఆపడం, అరెస్ట్ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మరి పోలీసు వారు కూడా మరి పూర్తిగా మనకి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. మరి ఈ రకంగా పక్షపాత ధోరణితో ఉంటే మరి తప్పకుండా మరి డెఫినెట్గా ఎవరైనా సరే మరి దానిపైన డెఫినెట్గా చట్ట ప్రకారం వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి మీ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పక్షపాత ధోరణితోని వ్యవహరిస్తే మాత్రం డెఫినెట్గా మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భం మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఎలక్షన్ ఫెయిర్గా నడవాలి, ఫ్రీ అండ్ ఫెయిర్గా నడవాలా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల. అందరూ కూడా పక్షపాత ధోరణిలో కాకుండా అందరూ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు యంత్రాంగం పైన ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ రకమైనటువంటి అరెస్ట్ని మరొకసారి అరెస్టా, నిర్బంధమా, ఏందో ఇమీడియట్గా దీనిపైన స్టేట్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు అరెస్ట్ చేస్తే పూర్తిగా అక్రమం, అది పూర్తిగా చట్ట విరుద్ధం. అది డెఫినెట్గా దీనిపైన మేము న్యాయ పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో మా అందరి ప్రతి ఒక్క నాయకులకి కొత్త కాదు. తప్పకుండా పోరాటాలు చేస్తాం, ఉద్యమిస్తాం, ఏ త్యాగానికి సిద్ధపడతాం. కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు, నిర్బంధాలకి డెఫినెట్గా ముగింపు చేసే సత్తా మా పార్టీకి ఉందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి దీన్ని గడిచిన 2-3 రోజులు జరిగినటువంటి సంఘటనలు కూడా అందరూ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు అరెస్టుతోని వారి యొక్క భయం అనేది మొత్తం బయటపడ్డదని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ దీనిపైన ఇమీడియట్గా మరి నేను సార్ని అడిగినప్పుడే మన ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి వారికి అన్ని కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. డెఫినెట్గా వారి నుంచి మాకు వారి నుంచి స్పందన ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.